నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ అనుచరులు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాల్ని పరిశీలించి స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా అక్రమాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. ఆ గుంతలో పడి పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. దీనికి ప్రసన్నకుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశాంతిరెడ్డి డిమాండ్ చేశారు. కోవూరు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మయం చేసి ఉన్న గ్రామాలంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు 500-600 కోట్లు ఉంటాయి. ఆ 500-600 కోట్లలో 5% గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరుల్ని ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి. ఈయన చేసిన రాజకీయం ఇది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి